శ్రీమాత్రే నమః. రామ్ దత్తాత్రేయ నమః. శ్రీ గురుభ్యో నమః. వీక్షకులకు స్వాగతం. ఈరోజు మంత్రతంత్రశాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతుల్లో 8 రకాల పద్ధతులు. వీటిలో ఆకర్షణ, స్తంభన, విద్వేషణ, ఉచ్చాటన, మోహన, వశీకరణ, అదృశ్య, విజంకర, వీటిల్లో కొన్ని ఆకర్షణ మూలికలు ఉంటాయి, అలాగే వశీకరణ మూలికలు కూడా ఉంటాయి. ఆకర్షణ మూలికల్లో నల్ల ఉమ్మెత్త, బ్రహ్మదండి, అదే పొద్దుతిరుగుడు, ఇలాంటివి అమావాస్య రోజున సేకరించి తంత్ర పద్ధతిలో మాత్రమే పూజ చేసి ఎవరైతే మనకి ఆకర్షణ అవ్వాలో వారి చేత తినిపించడం కానీ తాగించడం వల్ల కానీ ఆకర్షణ అవుతూ ఉంటారని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇది ఎక్కువగా భార్యాభర్తన ఎడబాటు ఉంటే దీన్ని ఉపయోగించి కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయొచ్చు. అలాగే వశీకరణ మూలికలు సహదేవి, ఎర్రగన్నేరు, మర్రి బదినిక, మేడివేరు, నల్ల ఉమ్మెత్త వేరు, మయూర్సికి, మామిడి బదనిక, సంపంగి, తెల్ల గురువింద, తెల్ల జిల్లేడు, ఇటువంటి వృక్షాలు ఉంటాయి. ఇటువంటి బదనికను అమావాస్య నాడు ఆదివారం రోజున సేకరించి వాటిని మెత్తగా చూర్ణం చేసి తిలకంగా పెట్టుకుని నుదుట ధరించడం. రామ్ దత్తాత్రేయ మంత్రం చదవాలి. శ్రీ గురుభ్యో నమః. ఆ మంత్రం ఈరోజు మనం చదివి గురుచండాల యోగం గురించి తెలుసుకుంటున్న ధరించడం వలన జ్యోతిష శాస్త్ర ప్రకారం ఎదురు వ్యక్తులు ఆకర్షణ అవ్వడం, దేవగురు అయినటువంటి బృహస్పతి అతనికి వశం అవడం కూడా జరుగుతూ ఉంటుంది. రాహుతో కలిసి ఒకే రాశి